హాయ్ అండి. నేను చక్రాలు చేశాను. పెద్ద సైజుగా వచ్చినాయి, పెద్దగా చేశానండి. చూడండి, బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినపగుళ్ళు బియ్యం పిండితో ఆడించుకొచ్చానండి. మనం ముందుగా ఒక అర కేజీ వేసానండి. అర కేజీ కొంచెం తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదండి. మినపగుళ్ళు బియ్యంతో ఆడించుకొచ్చా పిండి వేసానండి. మనకు తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాము చల్లుకోవాలి, కొంచెం జీలకర్ర, మనకు తగినంత కారం. ఎక్కువ కారం వేయకూడదండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు అల్లం మిక్సింగ్ వేసి వేస్తున్నాను, అందుకే కారం కొంచెం వేసిన. కరివేపాకు వేస్తున్నా అండి. మీరైతే కరివేపాకు అలాగా అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టానండి, అది కూడా కొంచెం కలుపుకుంటున్నాను. చూడండి, నీట్గా కలుపుకోవాలి. పిండితోనే ముందు కలుపుకొని తర్వాత నీళ్ళు పోసుకోవాలండి. మొత్తం కలిపాక అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసిస్తే అది కొంచెం మెత్తగానే అయిపోవచ్చు, లేకపోతే గట్టిగానే అయిపోవచ్చు. అందుకని మొత్తం కొంచెం కొంచెం వాటర్తో మనం కలుపుకోవాలి నీట్గా. చూడండి, నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ట్రై చేయండి, బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడు బాగా చేతికి అంటిద్ది. కొంచెం ఆయిల్ వేసి చేతికి అంటిద్దని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి నీట్గా. చూడండి, నీట్గా కలుపుతున్నాను నేను. బాగా కలపాలండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఎవరో ఒక లైక్ కూడా కొట్టట్లేదండి. మీరేం లైక్ కొట్టండి. తయారైపోయిందండి. ఇప్పుడు మనం చక్రాల గిద్దలోన పెట్టుకున్నామండి, వేసుకుందాం. చూడండి, నేసాను. ఆయిల్ కాగొచ్చాక మనం చక్రాలు వేసుకుందాం. చూడండి, ఎందుకంటే కొద్ది గట్టిగా వస్తుందండి, ఎందుకంటే నేను ఒక పొరపాటు చేశానండి. ఏంటంటే కరివేపాకుని డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు వేసాను, అలా వేయకూడదండి. చూడండి, కనిపిస్తున్నాయి. అలా వేయకండి, మిక్సీలో వేసి కొంచెం పేస్ట్లా చేసి వేయండి. మీరు అయితే అలాగే వేయండి, ఇలాగైతే వేయకండి. అలా వేయడం వల్ల గట్టిగా వస్తుంది, కానీ నీట్గా వస్తుంది. చూడండి, బాగా వేగాయి. చూడండి, చక్కగా వచ్చాయండి, బాగా వచ్చినాయి. ఇంకొంచెం సేపు వేగాలి. ఆయిల్ ఊరుకున్నాక అప్పుడు అయిపోయిద్దండి. ఇప్పుడు తీసేయండి. ఇంకొకటి కూడా వేసుకుందాం. అదిగోండి, కొంచెం లైట్గా గట్టిగా వస్తుంది అంతే, కానీ బాగా వచ్చినాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మన కలియుగమైన వెంకటేశ్వర స్వామికి ఒక అపచారం జరిగింది. లడ్డు ప్రసాదంగా మనం ఎంతగా పవిత్రంగా భావించిన లడ్డూలోన కొంతమంది దుర్మార్గులు ఏం చేశారంటే లడ్డూని కల్తీ చేశారు. ఏదో నెయ్యి బదులు ఏవేవో వాడేసి దాన్ని అపవిత్రం చేశారు. నాకు ఎంతో బాధేసిందండి ఆ విషయం తెలియగానే. అసలు మన ఇంట్లోకే శనివారం వచ్చిందంటే నీట్గా చేసుకొని ఆ రోజు వేరే రోజు గుడ్లు వండుకుని గిన్నెనే వేరేగా వండమే. అంటే పవిత్రమైన స్వామివారికి లడ్డూని ఎలాగండి అపవిత్రం చేశారు. అసలు వాళ్ళకి శిక్ష గ్యారెంటీ పడాలండి. నేనైతే ఇలాగే కోరుకుంటున్నానండి. ఎప్పుడైనా దేవుడికి శుభ్రంగా పెట్టాలండి. మనం మనుషులమే శుభ్రంగా తింటున్నా అని అనుకుంటాం. అలాంటి దేవుడికి ఎంతోమంది భక్తులు పుణ్య పురుషులు వచ్చి లడ్డు ప్రసాదం స్వీకరిస్తారు. పెద్ద పెద్ద యోగులు గురువులు అందరూ తింటారు. ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారండి. ఎప్పటికీ ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను. ఎవరు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తాడండి. అందరం దేవుడి తర్వాతే మనమండి. రాజ్యం బాగోవాలంటే రాజు బాగోవాలి, అలాగే దేవుడు బాగుంటే మనందరం బాగుంటాం. జై శ్రీమన్నారాయణ.